ఈ రోజు మీకు రియల్ గా జరిగిన ఒక హర్రర్ ఇన్సిడెంట్ చెప్తాను. ఇది బెంగళూరులో అయితే జరిగింది. బెంగళూరులో 8 మంది ఒక కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారన్నమాట. ఒక రూమ్ ని రెంట్ కు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు నైట్ టైం పడుకున్నప్పుడు వాళ్ళకి ఏవేవో వింత వింతగా జరగడం స్టార్ట్ అయ్యాయంట. అంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఎవరో పైన కూర్చొని వాళ్ళ మెడను నొక్కినట్టు, వాళ్ళు సడన్ గా కళ్ళు తెరిస్తే ఏదో నీడ వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపించేదంట. సరే ఇదంతా లైట్ తీసుకొని పడుకుందాం అనుకున్నా వాళ్ళకి దయ్యం కలలే వచ్చేవంట. ఇలా రోజు వాళ్ళు నరకం చూసేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ 8 మందికి సేమ్ ఇలానే జరిగేది. కానీ ఇలా జరుగుతుందనేసి ఒకళ్ళకొకళ్ళు అసలు తెలియదు అనమాట. తర్వాత ఒక రోజు కేఫ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒకళ్ళు ఈ విషయం గురించి చెప్తారు. నైట్ టైం నాకు ఇలా జరుగుతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి. తర్వాత అందరూ ఓపెన్ అయిపోతారు. మాకు కూడా ఇలానే జరుగుతుంది, మాకు కూడా ఇలానే జరుగుతుంది అనేసి. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఈ రూమ్ లో ఏదో జరుగుతుంది, ఏదో ఉంది అనేసి. అప్పుడు వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట. గట్టిగా అడిగితే అప్పుడు చెప్తాడు ఓనరు, ఇంతకుముందు ఆ రూమ్ కాదంట, రూమ్ మార్చరీ అంట. అంటే శవాల్ని అక్కడ ఉంచేవారంట. ఎవరు క్లెయిమ్ చేసుకోకపోతే అక్కడే వాళ్ళని కరెంటుతో కాల్ చేసేవారంట. ఇది తెలుసుకున్నాక వాళ్ళు 8 మంది అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు.